ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ పేరు మీద, ఎంక్వైరీ పేరు మీద చాలామందికి పేమెంట్లు ఇవ్వకోకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితుల్లో మరి ఈరోజు మంత్రిమండలి ముందుకి ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ మొత్తం ఒక 50.56 కోట్ల రూపాయలు డిఫరెంట్ పేమెంట్స్ అన్నమాట. అంటే విలేజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎంక్వైరీ మూలంగా ఆగిపోయిన పేమెంట్స్ కానివ్వండి, లేదు ఏదో డిపార్ట్మెంట్తో సెటిల్మెంట్ చేసుకుని 20% వద్దని చెప్పేసి ఆ నెగోషియేషన్ ద్వారా ఫైనలైజ్ అయిన అమౌంట్ కానివ్వండి, అదేవిధంగా కొంతమందికి జిఎస్టీ లేదని చెప్పేసి పేమెంట్ ఆపేశారు. కొంతమంది చనిపోవటం మూలంగా అటువంటి వాళ్ళు 123 మంది 123 కాంట్రాక్టులకు సంబంధించిన కాంట్రాక్టర్కి జిఎస్టీ లేదని 7.25 కోట్లు ఆపేయటం జరిగింది. అదేవిధంగా 61 కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టర్లు చనిపోయిన వాళ్ళ లీగల్ హెడ్స్కి జిఎస్టీ లేదని చెప్పేసి 4.5 కోట్లు. ఈ విధంగా వీళ్ళందరికీ కూడా పేమెంట్లు ఆపేయటం జరిగింది. వారందరికీ కూడా పేమెంట్లు ఇవ్వాలి, పనులు జరిగినాయి, తద్వారా నీటి గ్రౌండ్ వాటర్ కానివ్వండి, ఆ ప్రాంతానికి సాగునీటి వసతులు కానీ మెరుగైనవి అని చెప్పేసి మరి ప్రతిపాదన చేయడం జరిగింది. ఆ పేమెంట్ అన్నీ కూడా ఇవ్వటమే కాకుండా మరి దాదాపు 386 ఇంజనీర్స్ని కానీ లేదా డిఫరెంట్ కేటగిరీ ఏమైనా దీంట్లో ఉన్న అధికారుల్ని, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్లో ఉన్న అధికారుల్ని సస్పెన్షన్ గురి చేయటమో లేకపోతే రకరకాల డిసిప్లినరీ యాక్షన్స్ తీసుకున్నారో అవన్నీ కూడా విత్డ్రా చేయటం జరిగిందని చెప్పేసి విత్డ్రా చేయడానికి వచ్చిన ప్రతిపాదనని మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మనందరికీ తెలిసిందే, పత్రికల ద్వారా చూస్తూ ఉన్నారు లేదా ప్రకటనల ద్వారా చూస్తూ ఉన్నారు, కొన్ని వేల కోట్ల రూపాయలు కొత్త పనులు, అభివృద్ధి పనుల్ని ఈ ప్రభుత్వం చేపడతా ఉంది. కేవలం మన సిఆర్డిఏలోనే దాదాపు 30 నుంచి 40 వేల కోట్ల రూపాయలు పనులు టేకప్ చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జల్ జీవన్ మిషన్ మరొక 50-60 వేల కోట్ల రూపాయలు పనులు చేయబడుతున్నారు. అమృత్, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, ఇవన్నీ కూడా ఎందుకంటే కొన్ని దాదాపు అన్నీ కలిపితే లక్షల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలని ఈ ప్రభుత్వం ప్రారంభించిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇన్ని వర్కుల్ని టేకప్ చేస్తానికి కొంత ప్రీ క్వాలిఫికేషన్ ఉన్న కాంట్రాక్టర్స్ కొద్దిగా కష్టమవుతారనే ఉద్దేశంతో ఇంతకుముందు ఏదైతే ఫైనాన్షియల్ కెపాసిటీని అసెస్ చేయడానికి, ఎలిజిబిలిటీని క్యాల్కులేట్ చేస్తానికి ఏదైతే ఫార్ములా 2AN-B ఏదైతే ఉందో దాన్ని 3AN-B అంటే 3 యావరేజ్ టర్న్ ఓవర్, తర్వాత ఆ ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిన కాలపరిమితి N, తర్వాత 2 years తీసుకునేవాళ్ళు, -B అంటే ఆన్ హ్యాండ్ ఉన్న వర్కుల్ని. సో ఆ ఫార్ములా మార్చేసి 3AN-B ఫార్ములాని బిడ్ కెపాసిటీ అసెస్ చేయడానికి మరి ప్రపోజల్లో ఇవ్వటం జరిగింది. మరి ఆ ప్రపోజల్ని మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ కూడా ఈ అమెండ్మెంట్ వర్తిస్తుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను. పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి R&R వర్క్స్ ఏదైతే ఉన్నాయో దాదాపు కొన్ని 13,938 ఇళ్ళని 50 కాలనీస్లో డెవలప్ చేయడానికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, హౌసింగ్ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్, హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు టేకప్ చేసిన విషయం తెలిసిందే. ఇంకా చాలా ఇల్లు, దాదాపు 3-4 వేల ఇల్లు ఇంకా కట్టాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఆ ఇల్లు, ఎందుకంటే గత ప్రభుత్వం దీని మీద పూర్తిగా నిర్లక్ష్యం వహించి వాటిని పూర్తి చేయకోకుండా కొన్ని వేల కోట్ల పెట్టుబడిని కూడా, ప్రభుత్వ సొమ్మును కూడా నిరుపయోగంగా అయిపోయినా కూడా బాధ్యతారహితంగా ప్రవర్తించిన విషయం అందరికీ తెలిసిందే.